ఓం నమో వెంకటేశాయ. విశ్వతోముఖ సుజ్ఞా విశ్వతైజస ప్రాజ్ఞా గోవింద గోవింద. నిశసాద భవాన్ మనస్సునో నితరామేవ తతో నిరాశ్రయః. నిరహంకార జనాధిగమ్యో నిరుపాధిర్నను గోచరత్వమేయాత్ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని దర్శనాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత. బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభావం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. జీవుడు ఈ శరీరంలో నివసిస్తున్నాడు. శరీరంలో నివసించేటువంటి జీవుడికి క్రమంగా జర అనేటువంటి ముసలితనం మీదకొచ్చింది. ఆ జరతోనూ ఆ జరని తెచ్చిపెట్టేటువంటి కాల అవయవాలతోనూ అంటే రోజులు సంవత్సరాలు వీటితోనూ దాదాపు పోరాటం లాంటి దాన్ని జీవుడు సాగిస్తున్నాడు, లేదా జీవుడి యొక్క శరీరం పోరాడుతోంది. ఇలా పోరాడుతున్నటువంటి శరీరంలోకి క్రమక్రమంగా యవనులు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యాధులు ప్రవేశించినాయి. ఈ వ్యాధులు రకరకాల వ్యాధులు ఆయా ఇంద్రియ స్థానాలను ఆక్రమించుకున్నాయి, ఆయా శరీర భాగాలను ఆక్రమించుకుని జీవుణ్ణి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవుడు కొత్త ఆలోచన చేయవలసింది పోయి కామానభిలషం దీనః అని తన పాత తీరునే కొనసాగిస్తున్నాడు. పాత తీరులోనే కాలాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు.
పాత తీరులోనే కాలం గడపడానికి ఇష్టపడుతుండేటువంటి ఈ జీవుడికి క్రమక్రమంగా ఈ రోగబాధ, జరాబాధ, ఈ బాధలు ఆ బాధలు ఎక్కువైపోయినాయి. మానసికమైనటువంటి వ్యథ ఎక్కువైంది. ఇలాంటి దశలో జీవుడు తట్టుకోలేక ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళదామని కూడా అనుకున్నాడు. గంధర్వ యవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీమణికామతః అని. ఇష్టం లేకపోయినా సరే, శరీరాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా సరే, ఈ శరీరంలో ఉండి ఆ శరీరంలో ఉన్న బాధలను ఓర్చుకోలేక శరీరాన్ని విడిచిపెడదామా అని కూడా అనుకున్నాడు. అంతదాకా వచ్చాడు కానీ జీవుడికి శరీరంలోకి ప్రవేశించటానికి ఎంత స్వాతంత్ర్యం లేదో, అలాగే శరీరం నుండి ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి కూడా అంతే స్వాతంత్ర్యం లేదు. జీవుణ్ణి శరీరంలోంచి బయటికి తీసుకెళ్లాలన్నా సరే ఒక వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థ వచ్చేటువంటి రోజు కూడా వచ్చేసింది. భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థిత దదాహతాం పురీం కృత్స్నాం భ్రాతు ప్రియ చికీర్షయ అనే రోజు రానే వచ్చేసింది. భయనామ్న, భయుడు అనేటువంటి వాడు, భయం అని అనుకున్నాం మనము. అటువంటి వాడి యొక్క అగ్రజ, అతనికంటే పెద్దవాడు, భ్రాత అతనికి అన్నలాంటి వాడు, ప్రజ్వార అనేటువంటి విష్ణుజ్వరం అనే ఆయన ఈ జీవుడి యొక్క శరీరాన్ని ఆక్రమించుకున్నాడు. ప్రజ్వార ప్రత్యుపస్థిత, అతను ప్రజ్వార అనేటువంటి వాడు ఒక జ్వరం లాంటి వాడు కాబట్టి ఆయన శరీరంలోకి ప్రవేశించంగానే శరీరమంతా కూడా సలసలసల కాగిపోయింది. దదాహతాం పురీం కృత్స్నాం, మొత్తం శరీరాన్ని ఒక పురాన్ని, నగరాన్ని కాల్చేసినట్టు కాల్చేశాడు. కాల్చేసేసరికి జీవుడు ఆ శరీరంలో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు జీవుణ్ణి శరీరంలోంచి బయటికి తీసుకెళ్ళటానికి ఈ భయుడు అనేటువంటి ఆయన ఉపక్రమించాడు. భయుడికి అలాంటి పరిస్థితులు రావాలి అనే, జీవుణ్ణి సులభంగా బయటికి తీసుకెళ్లే పరిస్థితులు రావాలి అనే ప్రజ్వారుడు ఈ పనిచేశాడు. భ్రాతు ప్రియ చికీర్షయ, ఈ భయుడు అంటే మరెవరో కాదు, మానవులకు భయం అని అనుకున్నాము. మానవుల యొక్క చివరి భయం మరణ భయం అయితే ఆ మృత్యువు యొక్క రూపాంతరమే భయుడు, లేదా మృత్యువే ఈ భయుడు. కాబట్టి మృత్యువే వచ్చేసి జీవుణ్ణి బయటికి లాక్కెళ్ళటానికి సంసిద్ధమయ్యాడు. భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వార సముపస్థిత దదాహతాం పురీం కృత్స్నాం భ్రాతు ప్రియ చికీర్షయ. ఇలా శరీరమంతా కూడా సలసల కాగిపోతోంది. శరీరంలో ఎక్కడ లేని ఇబ్బందులున్నాయి. ఒకవైపు ఈ మృత్యు వచ్చి లాక్కెళ్ళిపోదామని చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తస్యాం సందహ్యమానాయాం సపౌర సపరిచ్ఛద కౌటుంబక కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయ అని జీవుడు చాలా ఇబ్బందులు పడ్డాడు అని మహర్షి గారు చెప్తున్నారు. తస్యాం సందహ్యమానాయాం, శరీరమేమో సలసలా కాగిపోతోంది. ఈ విష్ణు జ్వరాన్ని శరీరం తట్టుకోలేకపోతోంది. సపౌర, ఈ శరీరంలో ఉండేటువంటి ధాతువులు, ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఈ విష్ణుజ్వరం తాకిడికి విలవిల్లాడిపోతున్నాయి. సపరిచ్ఛద, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు మొదలైన సాధనాలు ఈ జ్వరాన్ని తట్టుకోలేకపోతున్నాయి, ఈ జ్వరాన్ని తట్టుకుని నిలబడలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కౌటుంబిక, శరీరము, శరీరంలోని అవయవాలు, శరీరంలోని ఇంద్రియాలు, వీటన్నిటితోనూ ఒక కుటుంబం లాంటి బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి జీవుడు కుటుంబిన్యా సహా తన బుద్ధితో కలిసి ఉపాతప్యత, చాలా బాధపడ్డాడు. బుద్ధితో కలిసి బాధపడ్డాడు అని ఎందుకు అనుకుంటున్నామంటే బుద్ధితో కలిస్తేనే బాధపడతాడు కాబట్టి అనుకుంటున్నాము. బుద్ధితో కనుక సంబంధం లేకపోతే ఇతనికి శరీరంలోకి ప్రవేశించడమే వచ్చేది కాదు. శరీరంతో సంబంధం లేకపోతే శరీరంలో జ్వరం వచ్చినా మరొకటి వచ్చినా ఏమొచ్చినా సరే ఇతనికి ఇబ్బంది ఉండేది కాదు. అలా కాకుండా ఇతను బుద్ధితో కలిశాడు. ఆ బుద్ధితో కలిసినటువంటి శరీరంతో మమేకమయ్యాడు. కాబట్టి వాటన్నిటినీ ఈ బుద్ధితో కలిసే అతను తీసుకోవలసి వస్తోంది. వాటన్నిటి యొక్క ఇబ్బందిని పడవలసి వస్తోంది. సాన్వయ, అతని యొక్క
బుద్ధి యొక్క మార్పులు, పరిణామాలు ఇవన్నీ కూడా దెబ్బతిండిపోయినాయి. అతని బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదు, బాధకి తప్ప ఎక్కువ ఉపయోగపడటం లేదు. బుద్ధి తాలూకు మార్పులు, ఆలోచనలు ఇవన్నీ ఈ బాధ వైపు, ఈ జ్వరం తాలూకు కష్టం వైపు ఉన్నాయే తప్ప వేరే రకంగా వెళ్ళటం లేదు, మంచికి వెళ్ళటం లేదు, చెడుకు వెళ్ళటం లేదు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి జీవుడు వచ్చేసాడు. తస్యాం సందహ్యమానాయాం సపౌర సపరిచ్ఛద కౌటుంబిక కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయ అని మహర్షి గారు జీవుడి యొక్క ఆ పరిస్థితిని చెప్తున్నారు. యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్ట పురపాలోన్వతప్యత. ఇతను బాధపడటానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. యవనోపరుద్ధాయతన, యవనులు అనే పేరు కలిగినటువంటి అనేక రోగాలు, అనేకమైనటువంటి మానసిక బాధలు అప్పటికే శరీరం మీదకి, మనసు మీదకి దాడి చేసి సిద్ధంగా ఉన్నాయి. యవనోపరుద్ధ ఆయతన గ్రస్తాయాం కాలకన్యయా, ఇవే రోగాలు, ఇవే కష్టాలు గనక కాస్త వయస్సు గట్టిగా ఉన్నప్పుడు ఉంటే ఇంత బాధపడి ఉండకపోవును. కానీ ఇప్పుడు కాలకన్య, ఆ జర అనేది మీద పడింది కాబట్టి ఓపిక లేదు కాబట్టి దాన్ని బాధ అనుభవించవలసి వస్తుంది. ఇప్పటికే ఉన్న రోగాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి, జర అనేది కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. వీటికి తోడుగా పుర్యాం ప్రజ్వార సంసృష్ట, ఈ శరీరంలోకి ఈ ప్రజ్వారుడు కూడా ప్రత్యేకించి చేరాడు. ప్రజ్వారుడేమో భగభగా మండిస్తున్నాడు, లేదా సలసల కాగిపోయేటట్లు చేస్తున్నాడు, ఏ వ్యవస్థను పనిచేయనివ్వకుండా చేస్తున్నాడు. పుర్యాం ప్రజ్వాల సంసృష్ట. ఇలా అయ్యేసరికి పురపాల, ఈ నగర పాలకుడైనటువంటి జీవుడు అన్వతప్యత, శరీరం కాలుతుంటే తాను కూడా కాలుతున్నానని అనుకున్నాడు. శరీరంలో రోగాలు ఇబ్బంది పెడుతుంటే, శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటే అన్వతప్యత, తాను కూడా ఇబ్బంది పడుతున్నాను అని అనుకున్నాడు. శరీరంతో ఏకమైపోయాడు కాబట్టి, శరీరంతో కలిసిపోయాడు కాబట్టి శరీరంలో జరిగేటువంటి ఈ పరిణామాలన్నిటినీ తన నెత్తిన వేసుకుని బాధపడుతున్నాడు. యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్ట పురపాలోన్వతప్యత అని మహర్షి గారు చెప్తున్నారు. దీనికి ఏమైనా ప్రతీకారం ఉందా, ఉంటే దాన్ని జీవుడు చేయగలుగుతున్నాడా అంటే నో అనే మహర్షి గారు చెప్తున్నారు. నశేకే సోవితుం తత్ర పురుకృచ్ఛురోరువేపథు గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివ సానలాత్ అని. నశేకే అవితుం తత్ర, తనను తాను కాపాడుకోలేకపోయాడు. తనను తాను ఈ కష్టాల నుండి కాపాడుకోవటం అనేది జీవుడి వల్ల కాలేదు. నశేకే అవితుం సోత్తత్ర సహ తత్ర. ఎందుకంటే పురుకృచ్ఛ్ర, అన్ని వైపుల నుంచి కష్టాలు దాడి చేసినాయి. ఒకవైపు రోగం తాలూకు కష్టాలు, ఒకవైపు జర తాలూకు కష్టాలు, ఇంకోవైపు ప్రజ్వారుడి తాలూకు కష్టాలు, ఇంకోవైపు బుద్ధి తాలూకు కష్టాలు, ఇంకోవైపు తానే పెంచుకున్న అభిమానాల తాలూకు కష్టాలు, అన్ని వైపుల నుంచి దాడి చేసేసినాయి. పురుకృచ్ఛ్ర. ఇతని ముందున్నది ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఉరు వేపతు. ఊరికనే వాటన్నిటినీ తలుచుకొని గడగడలాడుతూ భయపడుతూ ఉండటం తప్ప వాటిని ఆపుకోవటం కానీ, వాటి నుంచి తనను తాను రక్షించుకోవటం కానీ ఇతని వల్ల అయ్యే పనే కాదు. కాబట్టి ఇష్టం లేకపోయినా ఇంకా తప్పదు కాబట్టి గంతుమైచ్ఛత్తత, ఈ శరీరం నుంచి నేను వెళ్ళిపోవలసిందే అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఇంక అయిపోయింది పని అని అనుకున్నాడు. ఇలా వృక్షకోటరాదివ సానలా. ఒక పక్షి ఒక చెట్టు తాలూకు తొర్రలో చిక్కుకుపోతే ఆ చెట్టుకి అగ్గి రాజుకుంటే చెట్టు మొత్తం అగ్నికి తగలబడిపోతూ ఉంటే ఆ పక్షి ఎలాగైనా సరే రెక్కలను కుదుర్చుకుని, రెక్కల బలాన్ని కాస్త కూడగట్టుకుని ఆ తొర్రలోంచి బయటికి వెళ్ళిపోవాలి అని ఎలా ప్రయత్నిస్తుందో అలాగే ఈ గూటిలోని చిలక కూడా అలాగే ఎగిరిపోవాలని ప్రయత్నం చేసింది. ఎగిరిపోక తప్పని పరిస్థితులు దానికి వచ్చినాయి. ఎగిరిపోవటం అంటే స్వతంత్రంగా
ఎగిరిపోవటం కాదు, ఎగరవలసినటువంటి సందర్భం వచ్చింది. నశేకే సోవితుం తత్ర పురుకృచ్ఛ్రోరువేపథు గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటనాదివ సానలాత్ అని మహర్షి గారు చెప్తున్నారు. శిథిలావయవోయర్హి గంధర్వైర్హృత పౌరుష యవనైరరిభీరాజన్ ఉపరుద్ధో రూరోద. ఈ వెళ్ళిపోయే సమయంలో ఏమైనా ఒక భగవంతుడి నామాన్ని ఉచ్చరిద్దామని కానీ, ఏమైనా తనకు తెలిసినటువంటి ఒక శ్లోకం చెప్పుకుందామని కానీ, ఒక మంత్రం చెప్పుకుందామని కానీ, చిన్నప్పటి నుంచి అనుకుంటున్న మంత్రం ఏమైనా ఉంటే దాన్ని ఉచ్చరించుకుందామని కానీ అనుకుంటే అతని వల్ల అది కూడా కాలేదు. శిథిలావయవ, తన అవయవాలన్నీ శిథిలమైపోయినాయి. యర్హి గంధర్వైర్ హృత పౌరుష, కాలం అనేది ఇతని మీద దాడి చేసింది. కాలపు తాలూకు దాడికి శరీరం తట్టుకోలేకపోయింది, శరీరం శిథిలమైపోయింది. శిథిలావయవో యర్హి గంధర్వైర్ హృత పౌరుష, ఈ కాలం తాలూకు దాడికి యవనై అరిభీరాజన్నుపరుద్ధ, ఈ రోగాలు చేసిన దాడి కూడా బాగా సహకరించింది. కాలమే శరీరావయవాలను శిథిలం చేస్తూ ఉంటే ఆ కాలానికి రోగాలు తోడయ్యేసరికి ఈ శిథిలం అవ్వటం అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఉపరుద్ధ, అసలు ఆ రోగాలు చేసినటువంటి దాడికి ఇతను ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని ఏ అవయవము ఇతనికి సహకరించని పరిస్థితుల్లో ఇతనికి గుర్తు రమ్మంటే ఏం గుర్తొచ్చింది, చెప్పుకుందామంటే ఏ నోరు సహకరించింది, ఏ నాలుక అతని వెంట నడిచింది? ఏమీ నడవలేదు. రురోధ, ఏమైనా శబ్దం చేద్దామని అనుకుంటే ఏదో ఏడుస్తున్నట్టుగా కిక్కి కిక్కి అని శబ్దాలు వచ్చినాయి, ఇంతే. ఏడుస్తున్నట్టుగా కాస్త శబ్దం ఏమైనా బయటకు వస్తే వచ్చినట్లు, ఒకవేళ జరిగితే అది జరగటమే, అంతే తప్ప ఇతను అనుకున్నటువంటి శ్లోకం కానీ, నామం కానీ, మంత్రం కానీ బయటికి రాలేదు. శరీరంలోని ఏ భాగము సహకరించటం లేదు. శిథిలావయవోయర్హి గంధర్వైర్హృత పౌరుష యవనైరర్భీరాజన్ ఉపరుద్ధో రురోధ. పోతే పోన్లే, నోటితో అనకపోతేనేమి, మనసులో అనుకుంటే చాలు కదా. మనసులో పరమాత్మనో, భగవంతుడినో, ఇష్టదైవాన్నో ఏదో ఒకదాన్ని తలుచుకుంటే చాలు కదా. అంటే అలా తలుచుకోవటానికి మాత్రం ఇతనికి సామర్థ్యం ఎక్కడిది? అలా తలుచుకోవాలని ఇతను ఏం ప్రాక్టీస్ చేశాడు? ఏం చేయలేదు కదా. ఇలా తలుచుకోవాలి అంటే శరీరం ఎంత కష్టంలో ఉన్నా సరే అనుకున్న ఒక విషయాన్ని తలుచుకోవాలి అంటే ఆ తలుచుకోవలసిన విషయాన్ని జీవితమంతా తలుచుకుంటూ ఉండాలి కదా. అలా ఇతను ఎప్పుడు తలుచుకున్నాడు? భగవంతుడిని ఎప్పుడు తలుచుకున్నాడు? తలుచుకోవడం ఎప్పుడో మానేశాడు కదా. అలాంటప్పుడు ఇతనికి ఏం గుర్తొస్తుంది? భగవంతుడి నామం కానీ, భగవంతుడి రూపం కానీ, ఆయన గురించిన ఒక విశేషం కానీ బుద్ధిలో మాత్రం ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తురాదు. గుర్తొచ్చేదంతా కూడా జీవితమంతా తాను అలవాటు చేసుకున్నటువంటి దుహిత పుత్రపౌత్రాంశ్చ జామి జామాతృపార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహ కోశ పరిచ్ఛదం, ఇవే గుర్తొస్తాయి. దుహిత, తన ఆడపిల్లలు గుర్తు రావాలి. పుత్ర పౌత్రాంశ్చ, మగపిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవలు, వాళ్ళు గుర్తు రావాలి. జామి, కోడళ్ళు గుర్తు రావాలి. జామాతృ, అల్లుళ్ళు గుర్తు రావాలి. పార్షదాన్, తనకు సేవ చేసిన వాళ్ళు, పరిచారకులు ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తుకు రావాలి. తన ఇళ్ళు, వాకిళ్ళు అవి గుర్తుకు రావాలి. గృహ కోశం, తాను ఇంతకాలం ఎంత కూడబెట్టానో అది గుర్తుకొస్తే రావాలి. పరిచ్ఛదం, తాను సాధించి పెట్టుకున్న, తనకు భోగ సాధనాలుగా ఉపయోగిస్తాయి అనుకున్నటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అవి గుర్తుకు రావాలి. అవే గుర్తుకొస్తాయి. వీటిల్లో ఏది కూడా ఈయనకి ఉపకరించేది కాదు. స్వత్వావశిష్టం యత్కించిత్, ఈయన నాది అని అనుకోవటానికి పనికొస్తుంది, అంతకు మించి ఈయన చేసేదేమి లేదు. ఈయనకి ఇప్పుడు 4 ఇళ్ళు ఉంటే ఆ 4 ఇళ్ళకి వెళ్ళలేడు. ఈయనకి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంటే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకోలేడు, లేదా ఏటీఎంకి వెళ్ళలేడు, లేదా కనీసం ఇంకో పేనో ఏమీ చేయలేడు. ఈయనకు ఉండేటువంటి వస్తువుల్ని వాడుకునే పరిస్థితుల్లో ఈయన లేనే లేడు. ఉన్నవాడు కదలలేకుండా కూర్చున్నాడు.
ఈ పిల్లలు వాళ్ళు ఎదురుకుండా వచ్చి నుంచుని పిలిచినా సరే వాళ్ళకి పలికే పరిస్థితి కూడా, వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఇతనికి లేదు. ఇవన్నీ బుద్ధిలో కదలాడుతున్నాయి, ఈయనవి అని అనుకోవడానికి వీలుగా ఉన్నాయి తప్ప ఇంకేమీ లేదు. స్వత్వావశిష్టం, ఆయనకి అదొక్కటే మిగిలింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఏమైనా గుర్తొస్తే ఇవి గుర్తొస్తాయి, కానీ నాది అనుకున్నవి ఇవన్నీ గుర్తొస్తాయి, కానీ నావాడు అనుకోని భగవంతుడు ఎక్కడి నుంచి గుర్తుకొస్తాడు? దుహిత పుత్రపౌత్రాంశ్చ జామి జామాతృ పార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం. ఇంతకాలం ఇతను ఏం చేశాడు? అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహి దధ్యౌ ప్రమదయాదీనో విప్రయోగ ఉపస్థితే. ఇంతకాలం ఏం చేశాడో అదే కదా ఇప్పుడు గుర్తొస్తుంది. ఇంతకాలం ఏం చేశాడో దానికి తగ్గదే కదా అతనికి అప్పుడు తోస్తుంది. కాబట్టి అతను గుర్తొచ్చింది అలాగే ఉంటుంది, తోచింది అలాగే ఉంటుంది. ఇంతకాలం అహం మమేతి స్వీకృత్య, నేను ఈ శరీరాన్ని నేను అని అనుకున్నాడు. ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు, ఈ శరీరానికి సౌకర్యం చేసే వాళ్ళందరూ నా పరిచారకులు, ఈ శరీరానికి సౌకర్యాలను ఇచ్చేవన్నీ నా వస్తువులు అనుకుంటూ వచ్చాడు. అహం మమ ఇది స్వీకృత్య. గృహేషు, తన ఇళ్ళు, తన వాకిళ్ళు, తన వాళ్ళు, అందులో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నేను నా వాళ్ళు అనుకున్నాడు. కుమతి, ఒక్కసారి కూడా ఇవన్నీ నావెలా అయినాయి, నేనే గనక పక్కకి జరిగితే ఇవన్నీ ఎవరు అవుతాయి అనే మాట అనుకోనే లేదు కుమతి. అతనేమీ మంచి ఆలోచన ఉన్నవాడు కాడు. గృహి, ఎంతసేపటికి నేను గృహస్థుణ్ణి, ఇళ్ళు వాకిళ్ళు నావి అని అనుకోవటం తప్ప ఇంకో ఆలోచన ఇతనికి లేదు. దధ్యౌ, ఇంతకాలం దీన్నే పట్టుకుని వెళ్ళాడాడు, ఇంతకాలం దీన్నే ధ్యానిస్తూ కూర్చున్నాడు కాబట్టి గుర్తు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు అదే గుర్తుకొస్తుంది. అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ దధ్యౌ. కాబట్టి ఇప్పుడు కూడా అదే గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత ఏం తోచింది? ప్రమదయాదీనో విప్రయోగ ఉపస్థితే. అయ్యో, ఇంతటి సంపదలని ఉన్నటువంటి నా భార్యని, వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని తోచింది. విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తోంది, వెళ్ళటం గ్యారంటీ అనిపిస్తోంది అని అనిపించింది. అప్పుడు ఏం మిగిలింది? దైన్యం మిగిలింది. అందులోనూ నాకు చాలా ఇష్టమైనటువంటి నా భార్యని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తోంది అంటే చాలా బాధగా ఉంది అనే తోచింది. ఎంతసేపటికి ఆ బాధే తోచింది, కానీ ఆ బాధకు ప్రతీకారము తోచలేదు. ఈ బాధను పక్కన పెట్టి ఇంకా మంచి పరిస్థితికి వెళ్ళవలసిన విషయమేమీ తోచలేదు. అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహి దధ్యౌ ప్రమదయాదీనో విప్రయోగ ఉపస్థితే. బాధ తన్నుకొస్తోంది. లోకాంతరంగతవతి మై అనాథా కుటుంబిని వర్తిష్యతే కథంత్వేష బాలకాన్ అనుశోచతి అని అనిపించింది. నేను ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్ళిపోతే, నేను గనక వెళ్ళిపోతే, లోకాంతరంగతవతి ఎక్కడికో వెళ్ళిపోతే, అనాథా కుటుంబిని నా భార్య నేను లేనిది అవుతుంది. వర్తిష్యతే కథం, నేను లేకుండా ఎలా ఉంటుంది? ఏషా బాలకాన్ అనుశోచతి, ఈ పిల్లల్ని ఎలా కాపాడుతుంది? నేను పోయాననేటువంటి దుఃఖంలో ఉండేటువంటి ఈవిడ ఆ దుఃఖాన్నే తట్టుకోలేక ఇంకా పిల్లల్ని ఏమని కాపాడుతుంది అనే బాధే తన్నుకొచ్చింది. లోకాంతరంగతవతి మయ్యనాథ కుటుంబిని వర్తిష్యతే కథంత్వేష బాలకాన్ అనుశోచతి అని అనుకున్నాడు. నమయ్యనాశితే భుంక్తే నాస్నాతే నాతి మత్పరాం మయి రుష్టే సుసంత్రస్త భర్త్సితే యతవాగ్ భయాత్ అని ఆవిడ వినయాన్ని గురించే మళ్ళీ ఆలోచన అంటూ చేయగలిగాడు. నేను భోజనం చేయకపోతే నాకు పెట్టకుండా ఆవిడ తినలేదు, ఏ రోజు తినలేదు. నమై యనాశితే భుంక్తే నాస్నాతే మా స్నాతి, నేను స్నానం చేయకపోతే స్నానం కూడా చేసేది కాదు. మత్పరా, నేనే సర్వస్వం అన్నట్టు ఉండేది ఆవిడ. మయి రుష్టే సుసంత్రస్త, నాకు కోపం వస్తే ఎదురు చెప్పేది కాదు, భయపడేది పాపం. భర్త్సితే, నేనేమైనా ఒక మాట అంటే యతవాక్, నోరు మూసుకుని పడేది, ఆ మాట పడేది. భయాతు, భయంతోనే ఉండేది. నా మీద భయంతోనూ ప్రేమతోనూ
గడిపినటువంటి నా భార్య నేను లేకపోతే ఏమైపోతుంది? ప్రబోధయతి మా విజ్ఞం వ్యుషితే శోకకర్షిత వర్త్మైతద్ గ్రహమేధీయం వీరసూరపి నేష్యతి. పాపం ఆవిడ అమాయకురాలు అంటే అమాయకురాలు అని కూడా అనుకోవచ్చు, అదే సమయంలో చాలా తెలివైంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రబోధయతి మా విజ్ఞం, ఎక్కడైనా నాకేం తెలియకపోతే పాపం చాలా మంచి బోధ చేసేది. కొన్ని సందర్భాల్లో నేను ధర్మ మార్గంలో లేకపోతే ధర్మ మార్గంలో నడవమని సలహా కూడా ఇచ్చింది. నా బుద్ధి ఎంత బాగా నన్ను ధర్మ మార్గంలోకి ప్రేరణ చేస్తుందో అలాగే నా భార్య కూడా చేసింది. వ్యుషితే శోకకర్షిత, నేను గనక ఎక్కడైనా వెళ్ళిపోతే వేరే పని నుండి వేరే ఊరికి వెళ్ళవలసి వస్తే చాలా బాధపడేది, నేను వచ్చేంత వరకు దిగులు పడేది. వర్త్మైతద్గ్రహమేధేయం వీరసూరపి నేష్యతి. నేనా ఇప్పుడు వెళితే ఇక్కడి నుంచి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో చేయవలసినటువంటి పనులు పిల్లల సహాయంతోనైనా సరే ఎలా చేస్తుంది? పాపం కదా. అసలు నా మీద ఉండేటువంటి ప్రేమతో అసలు ప్రాణాలతో ఉంటుందా ఉండదా? అసలు జీవనం అనేది ఆవిడకు ఉంటుందా ఉండదా అనే ఆలోచనలే ఇతన్ని కందిరీగల్లా చుడుతూ వచ్చాయి. ప్రబోధయతి మా విజ్ఞం విషితే శోకకర్షిత వర్త్మైతద్గ్రహమేధీయం వీరసూరపి నేష్యతి అనే బాధపడ్డాడు. కథన్ను దారకాదీనా దారకీర్వా పరాయణాః వర్తిష్యంతే మయిగతే భిన్ననావ ఇవోదథౌ. నా పిల్లలు కానీ, నా ఆడపిల్లలు కానీ, నా మగపిల్లలు కానీ, వాళ్ళ భార్యలు కానీ, వీళ్ళందరూ ఇంతకాలం నేను హెడ్ ఆఫ్ ఫ్యామిలీగా నుంచుని నడిపిస్తుంటే, కుటుంబాన్ని నడిపిస్తుంటే సుఖంగా ఉన్నారు. నేను లేకపోతే దీనులైపోతారు, వాళ్ళకి పాపం పెద్ద తెలివితేటలేం లేవు. పరాయణాః, వాళ్ళు ఎప్పుడూ ఎంతసేపటికి ఎవరైనా చేస్తే వాళ్ళ వెంట ఉండి అనుభవించటం తెలుసుకున్న వాళ్లే కానీ, అలా అలవాటు ఉన్న వాళ్లే కానీ స్వతంత్రంగా చేయగలిగిన వాళ్ళు కారు. ఇలాంటి వాళ్ళు వర్తిష్యంతే మయిగతే, నేను శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా ఉంటారు? భిన్ననావ ఇవోదథౌ, సముద్రంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి పడవ విడిగిపోతే, పడవ పగిలిపోతే ఎలాంటి పరిస్థితో అలాంటి పరిస్థితి ఎదురవదా అనే బాధపడుతున్నాడు. వాళ్ళందరూ ఏమవుతున్నారని బాధపడుతున్నాడు, తానేమవుతున్నాను అని మాత్రం మర్చిపోతున్నాడు. అసలు అతనికి ఆ ఆలోచన అనేది రావట్లేదు. కథన్ను దారకాదీనా దారకీర్వా పరాయణాః వర్తిష్యంతే మయి గతే భిన్ననావ ఇవోదథౌ. ఇలా ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతమతదర్హణం గ్రహీతుం కృతధీరేనం భయనామాభ్యపద్యత. ఇలా ఒక రకమైన దీనావస్థలో ఇతను కూరుకుపోయేసరికి కృపణయా బుద్ధ్యా శోచంతం, కేవలం పాతవేదో గుర్తు తెచ్చుకున్న వాటిని తలుచుకొని బాధపడటం అనే పరిస్థితికి దిగజారేసరికి అతదర్హణం, వాస్తవానికి ఇలా బాధపడాల్సిన అవసరమే ఇతనికి లేదు, ఇందులో ఏది ఇతంది కాదు అనే పరిస్థితి ఉన్నా దాన్ని కనీసం ఆ సమయంలోనైనా మనసుకు ఎక్కించుకోనటువంటి ఈ జీవుడికి ఇంకా చివరి క్షణాలు వచ్చేసినాయి. గ్రహీతుం కృతధీరేనం భయనామా అభ్యపద్యత. ఆ భయుడు ఎవరో అనుకున్నాము, ఆ భయుడు కాస్త ఈయన్ని పట్టుకుని లాక్కెళ్ళటానికి సిద్ధపడ్డాడు. గ్రహీతుం కృతధీరేనం భయనామా అభ్యపద్యత. ఆయన మీద పడితే పశువద్ యవనైరేష నీయమాన స్వకం క్షయం అన్వద్రవన్ అనుపథాః శోచంతో భృశమాతురాః. ఆయన ఎప్పుడు మీద పడ్డాడు అంటే పాశం ఒకటి వేస్తాడంటారు, ఒక తాడు లాంటిది ఉంటుంది, ఆ తాడు వేసి మెడకి వేసి లాగేస్తాడంటారు. ఇంకా కూడా కొంచెం లోతులకు వెళ్ళినటువంటి వాళ్ళు హృదయంలో జీవుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు, సూక్ష్మ శరీరంతో కలిసి ఉంటాడు. ఆ సూక్ష్మ శరీరంతో కలిసి ఉన్నటువంటి జీవుడి మీదకి యముడు లేదా ఈ భయుడు పాశాన్ని విసిరేస్తే అందులోంచి లాగటానికి వీలు కలుగుతుంది. అప్పుడు పాశాన్ని విసిరేసి దాని నుంచి జీవుణ్ణి లాగుతాడు, బలంగా లాగుతాడు. ఆ బలంగా లాగినటువంటి క్షణం చాలా భయంకరమైన క్షణం అని అంటారు. ఆ పని జరిగింది. పశువద్ యవనైరేష నీయమాన
స్వకం క్షయం. ఈ భయుడు అనేవాడు వచ్చాడు, మీద పడ్డాడు, కానీ ఆయన పాశం డైరెక్ట్గా వేయలేదు, తన భటులకి చెప్పాడు. భటులకి చెప్తే వాళ్ళు పాశం వేశారు. వాళ్ళు పశువుని ఈడ్చినట్లు లోపల నుంచి లాగేశారు. పశువద్ యవనైరేష నీయమానః. ఇంకా స్వకం క్షయం, ఇతనికి ఈ శరీరంతో సంబంధం ఊడిపోయింది. ఈ శరీరంతో సంబంధం ఊడిపోయింది కాబట్టి ఈ శరీరంతో సంబంధం ఉన్న వాటన్నిటితోనూ సంబంధం అనేది ఈ క్షణాన పడిపోయింది. మొత్తం ఈ శరీరంతో ఈయన నిర్మించుకున్నటువంటి ఈ పేక మేడ, ఈ గాలి మేడ మొత్తం కూలిపోయింది. స్వకం క్షయం, తనది అనేది ఏమున్నా సరే అవన్నీ ఇక్కడికిక్కడ కూలిపోయినాయి. తనది అనేది తాను ఏమనుకున్నా సరే అవన్నీ సరి ఇక్కడ కూలిపోయినాయి. స్వకం క్షయం. కానీ తనతో పాటు నడిచేవి కొన్ని ఉన్నాయి, అవి మాత్రం నడిచినాయి. అన్వద్రవన్, కొన్ని మాత్రం నడిచినాయి. ఏవి నడిచినాయి? అనుపథాః. వీళ్ళు సూక్ష్మ శరీరానికి పాశం వేశారనుకున్నాం కదా. సూక్ష్మ శరీరంలో పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఉంటాయి అని వేర్వేరు సందర్భాల్లో చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా ఇతనితో నడిచాయి. సూక్ష్మ శరీరంతో కలిపి లాగారు కాబట్టి ఈ ఇంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ మాత్రం అతనితో కలిసి నడిచాయి. అన్వద్రవన్ అనుపథాః శోచంతః. జీవుడేమో తాను ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది అని బాధపడుతున్నాడు. ఈ ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ ఒక శరీరంలో కుదురుకుని ఉన్నాయి కదా. కుదురుకున్నటువంటి ఇవన్నీ కూడా బయటికి రావటానికి ఇబ్బంది పడుతున్నాయి. వాటికి వేరే బాధ లేదు, కానీ ఇబ్బంది అయితే పడుతున్నాయి. శోచంతః భృశమాతురాః, చాలా కష్టపడుతున్నాయి. కష్టపడుతూ ఆ సమయాన్ని ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాయి. పశువద్ యవనైరేషః నీయమాన స్వకం క్షయం అన్వద్రవన్ అనుపథాః శోచంతో భృశమాతురాః. దీన్నే ఉపనిషద్వాక్యమైతే తముత్క్రామంతం ప్రాణోనూత్క్రామతి ప్రాణముత్క్రామంతం సర్వే ప్రాణాః అనూత్క్రామంతి అని చెప్పింది. జీవుడు గనక ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే ప్రాణం అనేది ఈ శరీరం నుంచి కదలాలి. ప్రాణం శరీరం నుంచి కదిలితేనే మిగతా ప్రాణాలు, అంటే మిగతా పంచప్రాణాలు, అలాగే మిగతా పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా కదులుతాయి. ఇవన్నీ కలిసి కదిలితే వీటన్నిటితో కలగలిసినటువంటి జీవుడు కదిలినట్లవుతుంది అని చెప్పింది ఉపనిషద్వాక్యం. అది చాలా స్పష్టంగా ఉండేటువంటి వాక్యం. అంతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా సరే మహర్షి గారు కథాగమనంలో కొంచెం అందంగా ఉండటం కోసం పశువద్ యవనైరేష నీయమానః స్వకం క్షయం అన్వద్రవన్ అనుపథాః శోచంతో భృశమాతురాః అని అంటున్నారు. ఇతనికి ఈ శరీరంతో సంపాదించుకున్నదంతా ఇక్కడికిక్కడ పాడైపోయింది, అదేం మిగల్లేదు. ఈ శరీరం కాక లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నవన్నీ ఇతనితో కలిసి నడిచినాయి అనేది ఇందులో విషయమైతే, పురీం విహాయోపగతః ఉపరుద్ధో భుజంగమః యదా తమేవాను పురీ విశీర్ణ ప్రకృతిం గత అని పై ఘటనలు కూడా జరిగిపోయినాయి అని పై శ్లోకంలో చెప్తున్నారు. కథాగమనంలో ఈ శరీరాన్ని లేదా ఈ పురాన్ని, ఈ నగరాన్ని సంరక్షిస్తూ 5 పడగల పాము ప్రాణం ఒకటి ఉంది అని అనుకున్నారు కదా. ఆ పాము లేదా ప్రాణము పురీం విహాయ ఉపగతః, ఆ ప్రాణం కూడా తముత్క్రామంతం ప్రాణనోత్క్రామతి అయింది కదా. ఆ ప్రాణం కూడా వెళ్ళిపోయింది. ఉపరుద్ధో భుజంగమః, ఇంతకాలం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ శరీరాన్ని విడవకుండా గట్టిగా పట్టుకుని ఉన్నది పాపం ఈ ప్రాణం, అది కూడా కదిలిపోయింది. యదా, ఇది ఎప్పుడు జరిగిందో అప్పుడు తమేవాను పురి విశీర్ణ, ప్రాణం బయటికి వెళ్ళంగానే జీవుడు బయటికి వెళ్ళటం ఇవన్నీ జరగటంతో పాటు శరీరం ఉన్నదున్నట్లుగా కింద పడిపోయింది. విశీర్ణ, కాసేపు పట్టి పెడితే రకరకాల మార్పులకు కూడా గురైంది.
ఇంకా రోజులు కానీ నెలలు కానీ అట్టి పెడితే ప్రకృతిం గత, తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే కలిసిపోయింది. కొన్ని రోజులు అలాగే అట్టి పెడితే మట్టిలో కలిసిపోతుంది. దానిలో ఉన్న నీరంతా ఇవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. దానిలో తేజస్సు, వేడి అనేది చల్లారిపోతుంది. అలాగే అందులో ఉండేటువంటి వాయువు ఎలాగో బయటికి వెళ్ళిపోయినట్లే మిగతా వాయువులేవో కాసేపు దూరుతాయి, మళ్ళీ బయటకు వచ్చేస్తాయి, ఇలాంటివి జరుగుతుంది. అందులో ఉండేటువంటి కఠినమైన భాగమంతా కూడా భూమిలో కలిసిపోతుంది. అలాగే ఉంచేస్తే కలిసిపోతుంది. పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమ యదా తమేవాను పురీ విశీర్ణ ప్రకృతిం గత. ఇంత జరుగుతోంది, ఇంత పరిస్థితి జరుగుతోంది. ఒక అతి ముఖ్యమైన విషయం ఆ జీవుడికి గుర్తు రాలేదు. కథ ఇంత వింటున్న మనకు కూడా గుర్తు రాలేదు. ఏం గుర్తు రాలేదు అంటే, ఈ జీవుడు బుద్ధితో కలవక ముందు ఒంటరిగా రాలేదు, ఇద్దరుగా వచ్చాడు. ఇతనికి తస్య అవిజ్ఞాతనామాసేత్ సఖా విజ్ఞాత చేష్టిత అని ఒక స్నేహితుడు ఉన్నాడు అప్పటికి. స్నేహితుడితో కలిసే వచ్చాడు. ఆ స్నేహితుడు ఇతనిలాగానే ఉంటాడు, కానీ కొంచెం మార్పుగా ఉంటాడు. ఇతనిలా ప్రవర్తించడు, వేరే రకంగా ఉంటాడు. అలాంటి స్నేహితుడు బుద్ధితో కలిసిన తర్వాత ఎటుపోయాడు అని ఆ జీవుడు చూసుకోలేదు. మనము కూడా, వింటున్న వాళ్ళ మనం కూడా దాని గురించి పట్టించుకోలేదు, ఇంకోవైపుకే వెళుతున్నాము. ఆ జీవుడి గురించి బుద్ధితో ఎప్పుడు కలిశాడో అప్పుడే మర్చిపోయాడు. ఇంత కష్టం వచ్చిన తర్వాత కూడా ఆ స్నేహితుడి గురించి ఇతనికి గుర్తే రాలేదు. ఆ స్నేహితుడు ఇతనికి గుర్తుకే రాలేదు. వికృష్యమాణ ప్రసభం యవనేన బలీయస నావింద తమసావిష్ట సఖాయం సుహృదం పురః. వికృష్యమాణ, ఆ యమభటులు ఇతన్ని జర 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 లాక్కెళ్తున్నారు, బరబర ఈడ్చుకెళ్తున్నారు. ప్రసభం, చాలా బలంగా లాక్కెళ్తున్నారు. యవనేన బలీయస, వాళ్ళ బలం ముందు ఈ జీవుడి బలం చాలట్లేదు. ఇతనికేమి ఆ యమభటుల్ని ఎదిరించేటంత పుణ్యబలం కూడా లేదు. అందువల్ల వాళ్ళ బలం ముందు ఇతను దుర్బలుడైపోయాడు. దుర్బలుడైపోయి వాళ్ళు లాక్కెళ్తుంటే ఇతను వాళ్ళ వెంట వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటప్పుడు కూడా నావిందత్ తమసా ఆవిష్ట సఖాయం. ఇలాంటప్పుడు కూడా ఇతనికి తన స్నేహితుడు గుర్తుకు రాలేదు. బుద్ధితో కలిసినప్పుడు గుర్తుకు రాలేదు, భోగాలను అనుభవిస్తున్నప్పుడు గుర్తుకు రాలేదు, చివరికి ప్రాణ సంకటం వచ్చినప్పుడు గుర్తుకు రాలేదు, ప్రాణ సంకటం దాటిపోయి ఈ భటులు ఈడ్చుకెళ్తున్నప్పుడు కూడా గుర్తుకు రాలేదు. ఇతనికి గుర్తుకు రాలేదు కాబట్టి అతను తోడుగా రాలేదు. అతని యొక్క స్వభావం ప్రకారం ఇతనికి గుర్తుంటేనే తోడుంటాడు. నావిందత్, అతను తోడలేడు, ఎందుకంటే గుర్తులేడు. నావిందత్, ఇతను గుర్తు తెచ్చుకోలేదు. ఇతనికి ఇంతకు ముందు కంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. తమసా ఆవిష్ట, పూర్తిగా ఏదో చీకటి గుహల్లో కూరుకుపోయిన పరిస్థితి ఉంది ఇతనికి. భోగాల్లో ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు, ప్రాణ సంకటం ఉన్నప్పుడు కూడా గుర్తు తెచ్చుకునేందుకు అవకాశం ఉండేది, ఇప్పుడు అస్సలు లేదు. తమసా ఆవిష్ట. సఖాయం, ఆయన ఎవరు? స్నేహితుడు. సుహృదం, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేటువంటి వాడు. పురః సఖాయం, ఇంతకుముందు స్నేహితుడుగానే ఉన్నాడు. తనను తలుచుకుంటున్నంతసేపు తోడు ఉండనే ఉన్నాడు. కానీ తలుచుకోకపోవటం వలన, మర్చిపోవటం వలన తోడు లేనట్లయిపోయాడు. సుహృదం పురః. ఇలాంటి స్నేహితుడు ఇతనికి గుర్తుకు రాలేదు. ఈ స్నేహితుడు మరెవరో కాదు, పరమాత్మే అని చెప్పుకున్నాం ముందే. తన స్నేహితుడైనటువంటి పరమాత్మ, తనకు ఎప్పుడూ తోడుండేటువంటి పరమాత్మ ఈ జీవుడికి ఈ 3 దశల్లోనూ గుర్తుకు రాలేదు. బుద్ధితో కలిసి శరీరంలో భోగాలను అనుభవిస్తున్నప్పుడు గుర్తుకు రాలేదు, ప్రాణ సంకటం వచ్చినప్పుడు నేను కష్టంలో ఉన్నాననుకున్నప్పుడు గుర్తుకు రాలేదు, చివరికి ఈ యమభటులు ఈడ్చుకుని లోకాంతరానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా గుర్తుకు రాలేదు. గుర్తుకు రాలేదు కాబట్టి అతను వచ్చి సహాయం చేసే పరిస్థితి లేదు. వికృష్యమాణ ప్రసభం యవనేన బలీయస నావింద తమసావిష్ట సఖాయం సుహృదం పురః.
బలవంతులు యమభటులు అంటున్నారు, యమభటులు లాక్కెళ్ళారు గాక ఇతని దగ్గర బలమే లేదు అని ఎలా అనుకుంటాము? ఇతను ఎన్నెన్నో పుణ్యకర్మలను చేశాడు కదా, ఎన్నో పుణ్యకర్మలను చేసి ఎన్నెన్నో మంచి లోకాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, ఇలాంటి వాడిని పట్టుకుని ఇతనికి బలమే లేదు, పుణ్యబలం లేదు అని ఎలా అంటారు అని ఎవరికైనా ప్రశ్న రావచ్చు. కానీ ముందు వెనక జాగ్రత్తగా చూసుకుంటే ఇతను ఏం చేశాడు, ఇప్పుడు అలాంటి బలం ఉందా లేదా అనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పడానికి మహర్షి గారు ఒక కొత్త విధానంలో తం యజ్ఞపశవోనేన సంజ్ఞప్తాయే అదయాలున కుఠారైశ్చిచ్చిదు క్రుద్ధా స్మరంతో అమీవమస్య తత్ అని చెప్తున్నారు. ఇతను మంచి కర్మలు చేసిన మాట వాస్తవమే, వైదికమైనటువంటి కర్మలే చేశాడు. కానీ వైదికమైన కర్మల్ని ఎలా చేశాడు అంటే సకామంగా చేశాడు. అంటే నాకేదో ఫలితం రావాలి అనే కోరికతో చేశాడు. సకామంగా చేసినప్పుడు నియమాలు చాలా కఠినంగా ఉంటాయి అని, అలా సకామంగా చేయటం మంచిది కానే కాదు అని, ఇలాంటి విషయాలన్నిటినీ మనం వేరే సందర్భంలో చర్చించుకున్నాం కదా. కాబట్టి అలాంటి సకామంగా చేసిన కర్మలే ఇతని దగ్గర ఉన్నాయి. అంటే అంత మంచివి కానివి లేదా ఇతనికి బలాన్ని ఇవ్వనివి అయినటువంటి కర్మలే ఇతని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎన్ని కర్మలున్నా ఆ కర్మలకు భోగాలను ఇతను అనుభవించవలసి ఉన్నా ఇతనికి బలం మాత్రం చాలటం లేదు. చాలకపోవటం వలన ఇతను ఇలాగే వీళ్ళు వెళుతుంటే ఈడ్చుకుని వెళ్ళబడ్డాడు, వాళ్ళతో కలిసి వెళ్ళవలసి వచ్చింది ఇతనికి. అలాగే ఇతను వెళ్ళిన ప్రతి చోట మధ్యలో కానీ లేదా వెళ్ళిన చోట కానీ యజ్ఞపశవ అనేన సంజ్ఞప్తా, కామ్యకర్మల కోసం ఇతను చేసినటువంటి ఆ పశుయాగాల్లో ఉండే పశువులన్నీ కూడా, యజ్ఞ పశువులన్నీ కూడా తన కొమ్ములతో ఇతన్ని చీల్చేసినాయి. కుఠారై గొడ్డళ్ళ లాంటి తమ కొమ్ములతో ఇతన్ని చీల్చేసినాయి. చీలిస్తే ఎంత కష్టం కలుగుతుందో అంత కష్టం ఇతనికి కలిగింది. చిచ్చిదు క్రుద్ధా స్మరంతః అమీవమస్య తత్. ఇతను శాస్త్రీయంగా నడుచుకున్నానని అనుకున్నాడు, కానీ శాస్త్రీయతను పాటించటంలో పూర్తి స్థాయిని అందుకోలేకపోయాడు. శాస్త్రీయ వాక్యాలను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి దాని ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. బలం చాలలేదు అనే పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్పి అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం ప్రమదా సంగదూషిత అని తర్వాత ఏమైంది అనే విషయాన్ని ప్రారంభించి చెప్తున్నారు. అనంతపారే తమసి తర్వాత ఏ లోకాలకు వెళ్ళాడు లెక్కలేదు. తాను చేసిన పాపాలకు నరకాలకు వెళ్ళాడు, తాను చేసుకున్న పుణ్యాలకు స్వర్గాలకు కూడా వెళ్ళాడు. నరకాలలోనూ ఇతనికి నేనెవరిని అని తోచలేదు, స్వర్గంలోనూ తోచలేదు. ఇంతకుముందు కూడా అంతే కదా, కష్టంలో ఉన్నప్పుడు తోచలేదు, సుఖంగా భోగాలను అనుభవిస్తున్నప్పుడు తోచలేదు. రెండు సందర్భాల్లోనూ నేనెవరు తోచలేదు. రెండు సందర్భాల్లోనూ నా స్నేహితుడు ఎక్కడా అనే ప్రశ్న ఇతనికి రాలేదు. అలాగే ఇప్పుడు కూడా అనంతపారే తమసి మగ్న, సుఖాలను అనుభవిస్తున్నప్పుడు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు రెండు సందర్భాల్లోనూ చీకట్లో ఉన్నట్టే ఉన్నాడు. నష్టస్మృతి, అతనికి ఏ స్మృతి రాలేదు, తానెవరోనో స్మృతి రాలేదు, అలాగే తన స్నేహితుడు ఎక్కడా అనేటువంటి గుర్తు రాలేదు. దాంతో శాశ్వతి, ఎన్నో ఏళ్ల పాటు, ఎన్నో సంవత్సరాల పాటు ఈ భోగాలను అనుభవిస్తూనే ఉన్నాడు. శాశ్వతీరనుభూయ ఆర్తిం, ఇతను ఏ భోగం అనుభవించినా అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, నరకంలో ఉండేటువంటి ఎన్నెన్నో తాపాలు కావచ్చు, స్వర్గంలో ఉండేటువంటి ఎన్నెన్నో భోగాలైనా కావచ్చు, అన్నీ కూడా ఏదో ఒక రోజుకి అంతమైపోవలసినటువంటివే. కష్టాలు అంతమైపోతాయి, సుఖాలు అంతమైపోతాయి. అలాంటి ఆర్తిని పొంది శాశ్వతీరనుభూయార్తిం, తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవించి పై జన్మకు సిద్ధమయ్యాడు.
ఈ లోకంలో చేసిన కర్మలన్నిటికీ ఫలితాలను అనుభవించవలసిన వాటికి ఫలితాలను అనుభవించాడు. ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు అని లెక్క లేనే లేదు. అనుభవించడమైతే అనుభవించాడు. అనుభవించే సమయంలో నేనెవరో మాత్రం అనుకోలేదు. తన స్నేహితుడు ఎక్కడా, పరమాత్మ ఎక్కడా అని అనుకోలేదు. శరీరంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాడో అలాగే ఇప్పుడు కూడా వ్యవహరించాడు. వ్యవహరించి చివరికి కొత్త జన్మకి సంసిద్ధమయ్యాడు. అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం. ఆ కర్మఫలాల్ని అనుభవించటంలో రకరకాల మార్గాలున్నాయి, శాస్త్ర నిర్దిష్టమైన మార్గాలు. వాటి ప్రకారమే వెళ్ళాడు. సామాన్యంగా శాస్త్రాలు చెప్పే విధానాల ప్రకారం ఏవి తక్కువో అవి ముందు, ఏది ఎక్కువో అది తరువాత అని ఉంది. దాని ప్రకారమే అనుభవించాడు. పాపాలు తక్కువైతే పాపాల తాలూకు ఫలితాలు ముందు వచ్చేస్తాయి. తర్వాత సుఖంగా స్వర్గాలకో లేదా ఇంకొక ప్రయోజనాలకో వెళ్ళొచ్చు. అలా కాకుండా పుణ్యాలే తక్కువ ఉన్నట్లయితే ముందు స్వర్గ సుఖాన్ని అనుభవించేసేసి తర్వాత నరకంలోకి పడవలసి వస్తుంది అని ఒక జనరల్ రూల్ ఉంది. దీన్ని కాదంటున్న సందర్భాలు కూడా ఉన్నట్లున్నాయి. ఆ సందర్భాలను బట్టి, ఆ నిర్ణయాలను బట్టి ఇతను ఆయా లోకాలకైతే వెళ్ళాడు. కర్మఫల అనుభవాన్ని అయితే తీర్చేసుకున్నాడు. ఇది పూర్తయిన తర్వాత ఇతనికి కొత్త జన్మ రావాలి. కొత్త జన్మ రావాలి అంటే ఎలా రావాలి, ఏ జన్మ రావాలి అనేది ఒక ప్రశ్న. కొత్త జన్మ రావాలి అంటే ఎలా రావాలి అనటానికి ఒక సామాన్యమైన నియమం, శాస్త్రీయమైన నియమం, ఇంకా ఉపనిషత్తుల్లోనే ఉండేటువంటి నియమం. రమణీయ చరణాః రమణీయాం యోనిమాపద్యంతే, కపూయ చరణాః కపూయాం యోనిమాపద్యంతే అనే నియమం. రమణీయ చరణాః తమ పూర్వజన్మలో ఎవరైతే మంచి పనులు చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళు మంచి జన్మను పొందుతారు. కపూయ చరణాః కేవలం పాపాలే చేసుకున్నటువంటి వాళ్ళు అలాంటి జన్మనే పొందుతారు అని జనరల్ రూల్ ఒకటి ఉంది. దాని ప్రకారం ఇతను మంచి పనులే ఎక్కువ చేసుకున్నాడు అని అనుకున్నాం కాబట్టి మంచి జన్మ ఒకటి రావాలి. మంచి జన్మ అంటే మనకు తెలిసినంతలో మంచి జన్మ మానవ జన్మ కాబట్టి మానవ జన్మ రావాలి. మానవ జన్మ రావాలి అంటే ఆ మానవ జన్మలో ఏ జన్మ రావాలి అంటే అక్కడ మళ్ళీ ఇంకొక రూల్ వర్తిస్తుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అనేటువంటి రూలు. ఆ రూల్ ప్రకారం చూసుకుంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి రూలు, ఒక శరీరాన్ని విడిచిపెట్టే క్షణంలో ఏ ఆలోచనలైతే చేస్తాడో ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే పై జన్మ ఉంటుంది అని రూల్ వచ్చింది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం. శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏ భావనతో ఉంటాడో, ఏ భావనతో శరీరాన్ని విడిచిపెడతాడో ఆ భావనకు తగ్గట్లుగా పై జన్మ వస్తుంది. తంతమేవైతి కౌంతేయ, అలాంటి శరీరాన్నే పొందుతాడు. సదా తద్భావ భావిత. జీవితమంతా అదే భావన చేసుకుంటూ ఉంటే జీవితపు చివరి క్షణాల్లో అదే భావన వస్తుంది. పై జీవితం కూడా దానికి తగ్గట్లుగా ఉంటుంది అని దానికి అర్థమైతే, మన సదరు జీవుడు గత శరీరంలో ఉండగా జీవితమంతా ఏం భావన చేశాడు అంటే భార్య పిల్లలు అని భావన చేశాడు. ముఖ్యంగా భార్యను చాలా ప్రేమించాడు కాబట్టి భార్యనే ఎక్కువ ఆలోచించాడు. చివరి క్షణాల్లో కూడా భార్య గురించి ఎక్కువ ఆలోచించాడు. కాబట్టి ప్రమదా సంగ దూషిత, భార్యను గురించి ఆలోచించాడు కాబట్టి ఒక భార్యగా ఇతను పుట్టవలసి వచ్చింది. మంచి పని చేసుకున్నాడు కాబట్టి మంచి జన్మే, మానవ జన్మే. భార్యను గురించే ఆలోచించుకున్నాడు కాబట్టి భార్యగా పుట్టవలసింది వచ్చింది. అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం ప్రమదా సంగదూషిత. తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని. ఆ స్త్రీనే మనసులో ధ్యానించుకుంటూ ఉన్నాడు కాబట్టి భూవ ప్రమదోత్తమ, స్త్రీగా పుట్టాడు. అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని. కథాగమనంలో చూసుకుంటే రాజసింహుడు అనేటువంటి ఆయనకి విదర్భదేశపు రాజుకి కూతురుగా పుట్టాడు అని ఉంది. జీవితమంతా స్త్రీ
భావనతో గడిపాడు కాబట్టి పై జన్మలో స్త్రీగా పుట్టాడు అని ఇంతవరకే ఉంది. ఒకవేళ పురంజనుడు అనే జీవుడు ఒకడే కాకుండా ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండే మాట అయితే, అందులో వేరువేరు భావనలతోనే గడిపేటువంటి వాళ్ళు ఉండే మాట అయితే, ఏ భావనతో గడిపారో, చివరి క్షణంలో ఏ భావనను అనుభవించారో దానికి తగ్గట్లుగా పై జన్మ ఉంది అని చెప్పుకోవచ్చు. కథాగమనంలో ఇలా వెళుతోందే కానీ చెప్పదలుచుకున్నది ఇంతే కదా. మంచి పనులు చేస్తే మంచి జన్మ, జీవితమంతా భావన చేసి చివరి క్షణాల్లో ఒక భావనకు కట్టుబడితే ఆ భావనకు తగ్గట్లుగా జన్మ అనే వెళుతోంది కదా రూలు. ఆ రూల్ ప్రకారం పై జన్మ ఉండొచ్చు, పురుష జన్మ ఉండొచ్చు, ఇంకో జన్మ ఉండొచ్చు, స్త్రీ జన్మ ఉండొచ్చు, రకరకాలుగాను ఉండొచ్చు. కానీ మన కథాక్రమంలో ఉన్నటువంటి పురంజనుడు జీవితంలో భార్య మీద ప్రేమగా ఉన్నాడు, కానీ భార్యతో కలిసి మంచి పనులు కూడా చేసుకున్నాడు కాబట్టి, భార్యతో కలిస్తేనే మంచి పనులు చేసుకుందామని అనుకున్నాడు కాబట్టి మంచి పనులు చేసే భార్యగానే మళ్ళీ పుట్టాడు. బభూవ ప్రమదోత్తమ. ఎలా ప్రమదోత్తమగా పుట్టాడు అంటే విదర్భస్య, అంటే మంచి సత్కర్మలను చేసేటువంటి వంశంలో పుట్టాడు. విశిష్టమైనటువంటి దర్భలను వాడేటువంటి కర్మలు చేసే వంశంలో విదర్భస్య రాజసింహస్య, కర్మలను చాలా శ్రద్ధగా చేసేటువంటి, సింహం ఎలాగైతే శ్రద్ధగా వేటాడుతుందో అలా కర్మలను శ్రద్ధగా చేసేటువంటి, అన్ని వైపులా చూసుకుంటూ కర్మలను చేసుకునేటువంటి వారి వంశంలో పుట్టాడు. ఇక మీద స్త్రీ పుమాన్ అనేటువంటి భేదం మనకు అక్కర్లేదు. అధ్యాత్మ విద్యలో జీవుడు అనే మాటే ఉందే కానీ ఆ జీవుడు స్త్రీనా పురుషుడా అనేటువంటి విచారణ లేనేలేదు. కాబట్టి జీవుడు పై జన్మలో పుట్టాడు. పై జన్మలో పుట్టినటువంటి వాడు ఒక కర్మఠుల వంశంలో పుట్టాడు, తాను చేసుకున్నటువంటి భావనకు తగ్గట్లుగా పుట్టాడు అని చెప్పుకున్నా సరిపోతుంది. కానీ తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని అనే అంశం ఉంది. కానీ ఇతను గత జన్మలో పుణ్యాలను కూడా బాగానే చేసుకున్నాడు అనే అనుకుంటున్నాం కాబట్టి, పుణ్యాలలో తప్పులు ఉండవచ్చు కాక, కానీ పుణ్యపరంగానే జీవితాన్ని చాలా వరకు గడిపాడు అని అనుకుంటున్నాం కాబట్టి ఇతనికి ఈ జన్మలో ఆ పుణ్య వాసనతో పాటుగా ఆ పుణ్యానికి ఫలితం కూడా కొద్దిగా అబ్బింది అని చెప్పుకోవాలి. అబ్బింది అనటానికి వీలుగానే కథాక్రమంలో ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజ యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్య పరపురంజయ అని, ఈ వైదర్భి అనేటువంటి ఆవిడ పాండ్యుణ్ణి పెళ్లాడాల్సి వచ్చింది, లేదా వైదర్భిని పాండ్యుడు పెళ్ళాడాడు. మలయధ్వజుడు అని ఆయనకి పేరు. ఆయన స్వయంవరంలో మిగతా వాళ్ళందరినీ ఓడించి ఈవిడ్ని పెళ్ళాడాడు అని వెళ్ళింది. అలాగే ఈ జీవుడికి కూడా కొత్త జన్మలో కొత్త శరీరాన్ని ధరించి వచ్చినటువంటి జీవుడికి కూడా మలయధ్వజ అనే ఆయనతో కలయిక జరిగింది. మలయధ్వజ అంటే ఒక విష్ణు భక్తుడు అని అనుకోవచ్చు. మలయ దేశం అంటే మన దక్షిణ దేశం. ఆ దక్షిణ దేశంలో బాగా జెండాలాగా రెపరెపలాడుతున్నటువంటి ఒక విష్ణు భక్తాగ్రేసరుడు, ఒక భక్తాగ్రేసరుడు. ఆ భక్తాగ్రేసరుడితో ఈయనకి కలయిక కలిగింది. భగవద్భక్తుడితో ఒకడితో ఈయనకి పరిచయం అనేది కలిగింది, ఈ జీవుడికి పరిచయం కలిగింది అని చెప్పుకోవచ్చు. తాను చేసుకున్నటువంటి పుణ్యాలకు ఫలితంగా ఈ భగవద్భక్తుడు ఎలాంటి వాడు అంటే పాండ్య, పండాం అర్హతి ఇది పాండ్య. అంటే ఇతను భగవంతుడి మీద నిశ్చయంతో ఉన్నాడు. భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఎలా ఉన్నాడు, అతన్ని పట్టుకోవటం ఎట్లాగా అనేటువంటి నిర్ణయాలతో చాలా దృఢంగా ఉన్నాడు. అలాంటి పాండ్యుణ్ణి, ఒక నిర్ణయాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నవాడిని ఈయన కలిశాడు, పాండ్యుడైన. అంతేకాదు పరపురంజయ, ఎవరైనా సరే వేరే రకంగా మాట్లాడితే భగవంతుడు లేడనో, ఆయన ఇలా కాడనో అలానో, ఏం చేసినా సరే దానికి సమాధానం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. పరపురంజయ, ఇతరులు తమ మతాలను గనక చెప్తే
తెలిసి తెలియకుండా ఏమైనా మాట్లాడితే దాన్ని కాదనగలిగినంత జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఆల్రెడీ అలాంటి పనులు చేశాడు. యుధి నిర్జిత్య రాజన్యాన్, రాజుల్లాగా విర్రవీగుతూ వచ్చినటువంటి మదాంధుల్ని చాలామందిని ఇప్పటికే ఆయన తోసేశాడు. అలాంటివాడు అంటే తన జ్ఞానం మీద, తన యొక్క సాధన మీద ఒక నిర్దిష్టమైన నిశ్చయం ఉన్నవాడు ఇతనికి కలిశాడు. ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజ యుధి నిర్జిత్య రాజన్యాం పాండ్య పరపురంజయ తస్యాం స జనయాంచక్రే ఆత్మజాం అసితే క్షణాం యవీయస సప్తసుతాన్ సప్త ద్రవిడ భూభృత. కథాక్రమంలో అయితే వాళ్ళిద్దరికీ, మలయధ్వజుడికి వైదర్భికి ఒక అమ్మాయి, 7 అబ్బాయిలు పుట్టారు అని ఉంది. మనం ఇప్పుడు రెండో అర్థంలో ఉన్నాం కాబట్టి భగవద్భక్తుడితో కలిసినటువంటి జీవుడికి, భగవద్భక్తుడితో సంబంధాన్ని ఏర్పరచుకుని అతనితో మాట్లాడుతూ అతని యొక్క ఉపదేశాలను వింటూ వస్తున్నటువంటి జీవుడికి తస్యాం సజనయాంచక్రే ఆత్మజాం అసితేక్షణాం, అసితేక్షణాం భగవంతుణ్ణి చూడగలిగినటువంటి, అసితుడు అనేటువంటి ఆ నల్లగా ఉండేటువంటి శ్రీహరిని చూడగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చే ఆత్మజాం బుద్ధిలో ఉండేటువంటి భక్తి అనేది కలిగింది అనే దానికంటే ఈ భగవద్భక్తుడు ఇతని బుద్ధిలో ఆ భక్తిని రాజేశాడు అని చెప్పుకోవటం ఉత్తమం. తస్యాం స జనయాంచక్రే, ఇతని బుద్ధిలో, జీవుడి బుద్ధిలో, అసలే పుణ్యపరిపాకంతో ఉండేటువంటి జీవుడి బుద్ధిలో భగవద్భక్తుడు భక్తిని రాజేశాడు. ఆత్మజాం అసితేక్షణాం. అసితేక్షణాం అంటే పరమాత్మను చూడటానికి ఉండేటువంటి దారి ఈ భక్తి అయితే, పరమాత్మ దర్శనానికి సాధనమైనది ఈ భక్తి అయితే, ఆ భక్తిని ఈయన రగల్చాడు. తస్యాం స జనయాంచక్రే ఆత్మజాం అసితేక్షణాం. రగల్చాడు అని ఎందుకు అనుకుంటున్నాము అంటే, ఆ భక్తి కాస్త రాజుకుని, నిప్పు రాజుకున్నట్టు రాజుకుని క్రమక్రమంగా భక్తి తాలూకు కొన్ని క్రియలను చేయటానికి కూడా దోహదపడింది కాబట్టి. అందులో యవీయస సప్తసుతాన్, యవీయస భక్తి తర్వాత వచ్చేటువంటి సప్తసుతాన్, సప్త భక్తి విధానాలను ఇతను అలవాటు చేసుకోగలిగాడు. సప్త ద్రవిడ భూభృత, మనస్సును నిగ్రహించే, మనస్సును నిలకడగా ఉంచేటువంటి భక్తికి సంబంధించిన 7 క్రియలను ఇతను తర్వాత అలవాటు చేసుకోగలిగాడు. అలవాటు చేసుకునేటట్లుగా ఆయన భక్తిని రాజేశాడు. అందులో శ్రవణం, కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం వరకు ఉండేటువంటి 7 భక్తి విధానాలను ఇతను అలవాటు చేసుకున్నాడు. శ్రవణం, భగవంతుడిని గురించి వినటం, కీర్తనం, ఆ భగవంతుడిని గురించే చెప్పటం, విష్ణు స్మరణం, ఆయన్నే గుర్తు చేసుకోవటం మళ్ళీ మళ్ళీ, పాదసేవనం క్రియారూపంగా ఆయన్ని అర్చన చేసుకుంటూ ఉండటం, ఆయన కాళ్ళు పట్టుకునేందుకు సిద్ధంగా ఉండటం, అర్చనం రకరకాల విధానాల్లో ఆయన్ని పూజించుకోవటం, వందనం 2 చేతులు ఎత్తి దండం పెట్టుకోవటం, దాస్యం ఆయనకి తనను తాను దాసుడిగా సమర్పించుకోవటం అనేటువంటి 7 భక్తి విధానాలను ఇతను అలవాటు చేసుకున్నాడు. సఖ్యం ఆత్మనివేదనం అనేది రాలేదు ఇంకాను, అది వస్తే పని పూర్తయిపోయినట్లే, కాబట్టి అది ఇంకా రాలేదు. ఈ మొదటి 7 ఇతను తలమునకలై ఉన్నాడు. యవీయస సప్తసుతాన్ సప్త ద్రవిడ భూభృత. ఇందులో ఏకైకస్యాభవత్తేషాం రాజన్ అర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైర్మహీమన్వంతరం పరం అని భక్తికి సంబంధించినటువంటి ఈ మార్గాలలో కథాక్రమంలో చూస్తేనేమో మలయధ్వజుడి యొక్క మగ పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 10 కోట్ల మంది పిల్లలు పుట్టారు అని ఉన్నట్లుగా భక్తికి సంబంధించినటువంటి ఈ శ్రవణం, కీర్తనం ఇలాంటి వాటిల్లో ఎన్నెన్నో మార్పులున్నాయి, ఎన్నెన్నో విశేషాలున్నాయి, కోట్ల కొద్దీ మార్పులున్నాయి, కోట్ల కొద్దీ విశేషాలున్నాయి. భగవంతుడి గురించి వినటము అంటే భగవంతుడి కథను వినటము, భగవంతుడి తత్వం వినటము, భగవంతుడి నామాలను వినటము
అని ఇక్కడే 3 రకాలుగా మారింది. కథలు అంటే ఆయన కొద్దీ ఉండేటువంటి కోకొల్లలుగా ఉండే కథలు వినటం అంటే అవి కోట్ల కొద్దీ అయిపోయినాయి. ఆయన తత్వాన్ని రకరకాల కోణాల్లో వినటం అంటే అక్కడ రకరకాల మార్పులు వచ్చినాయి. అలాగే ఆయన నామాలు అనంతమైనటువంటి నామాలు కాబట్టి అనంతమైన నామాలను వినటం అని అక్కడ కూడా కోట్ల కొద్దీ శ్రవణాలు వచ్చేసినాయి. ఇలా మళ్ళీ కీర్తనము, ఇలా స్మరణము, ఇలా పాదసేవనము, ఇలా అర్చనము, ఇలా వందనము, ఇలా దాస్యము అని ఇందులో ఉండేటువంటి తేడాలను చూసుకుంటే ఇవన్నీ కోట్ల రీతుల్లో ఉంటాయి. ఏ రీతి భగవంతుణ్ణి చేర్చేదే తప్ప భగవంతుణ్ణి దూరం చేసేది కాదు. ఏ రీతి అయినా సరే ఎవరికి ఏది నచ్చితే అది వాడుకోవచ్చు, ఎవరికి ఏది నచ్చితే దాన్ని పట్టుకోవచ్చు. ఫలానా నామం నచ్చింది అంటే దాన్ని పట్టుకుని వెళ్ళాడవచ్చు, తప్పేమీ లేదు. ఫలానా రూపం, భగవంతుడి తాలూకు ఫలానా రూపం నచ్చింది అంటే దాన్ని మనసులో ఉంచుకోవచ్చు, దాన్నే తలుచుకుంటూ ఉండొచ్చు. భగవంతుని తలుచుకోవటానికి రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. ఇలా దారులు ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్ని దారులు ఉన్నా సరే అన్నీ భగవంతుడికి దగ్గర చేస్తాయి అనే మాట మాత్రం ఉంది. ఇలాంటి కోట్ల సంఖ్యలో ఉండేటువంటి భక్తి తాలూకు విశేషాలు క్రమక్రమంగా ఇతనిలో పెరిగినాయి. ఏకైకస్యాభవత్తేషాం రాజన్ అర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైః మహీ మన్వంతరం పరం. ఇందులో ఉండేటువంటి ప్రతి విధానము కూడా రక్షించి తీరుతుంది. జీవుణ్ణి అవిద్య అనేటువంటి రాక్షసి బారి నుంచి రక్షిస్తుంది. అవిద్య అనే రాక్షసి బారిన పడినటువంటి జీవుడు ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాడు కదా. కష్టాలు పడుతున్నటువంటి జీవుణ్ణి ఈ భక్తికి సంబంధించిన ఏ విధానమైనా సరే, ఏ ఒక్క విధానమైనా సరే రక్షించి తీరుతుంది. భోక్ష్యతే యత్ వంశధరైః మహీ మన్వంతరం పరం. ఇది ఈ రోజుకు కాదు, రేపటికి కాదు, ఒక మన్వంతరం తాలూకు కాలం కాదు, తర్వాత కాదు, ఎంతకాలం పోయినా సరే ఇది నిజమంటే నిజం. ఎంతకాలం పాటు ఈ భక్తిని పట్టుకుని ఉన్నా సరే అది అవిద్యా రాక్షసుతో పోరాడుతూనే ఉంటుంది. అలాంటి భక్తి తాలూకు విశేషాలను, అసలు కోట్ల కొద్దీ సంఖ్యలో ఉండేటువంటి విశేషాలను ఇతను పొందగలిగాడు. ఇదంతా కూడా ఇతనికి ఆ భగవద్భక్తుడి యొక్క సంగమంతో సాధ్యమైంది అని మహర్షి గారు చెప్పదలుచుకుని ఏకైకస్యాభవత్తేషాం రాజన్ అర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైః మహీ మన్వంతరం పరం అని ఈ శ్లోకంలో చెప్తుంది. వెరసి జాగ్రత్తగా చూసుకుంటే ఒక జీవుడు ఒక జన్మలో శరీరంలో ఉన్నప్పుడు గడిపిన విధానము, ఆ విధానం ప్రకారం శరీరం తాలూకు చివరి క్షణాలు వచ్చినప్పుడు అతని యొక్క ఆలోచన తీరు, ఆ తర్వాత అతను వెళ్ళవలసినటువంటి లోకాలు, ఈ శరీరంలో ఉన్నప్పుడే గనక పుణ్యాలు చేసుకుంటే, తప్పో తడకో ఇంకొకటో ఏ విధంగానైనా సరే పుణ్యాలను చేసుకుంటే దానికి తగ్గట్లుగా అతను అందుకునేటువంటి పైజన్మ, ఆ పైజన్మలో అతనికి కలిగేటువంటి భగవద్భక్తులతో సంగమము, ఆ భగవద్భక్తులు రాజేసేటువంటి భక్తి, ఆ భక్తిలో ఉండేటువంటి తేడాలు, ఆ తేడాలలో ఒక్కొక్క విధానము కూడా ఈ జీవుణ్ణి అవిద్యా రాక్షసి నుంచి కాపాడటము అనేటువంటి అంశాలను ఈ వృత్తాంతంలో, అందులో కొంత దూరం కాలకన్యోపాఖ్యానం అనే పేరుతో సాగిన వృత్తాంతంలోనూ, మళ్ళీ వైదర్భ్యుపాఖ్యానం అని మొదలైనటువంటి వృత్తాంతంలోని ఈ భాగంలోనూ మహర్షి గారు చెప్పదలుచుకుని ఈ విషయాన్ని ఇంత పూసగుచ్చినట్లు నిదానంగా కథ అనేదాన్ని చెడనివ్వకుండా కథాక్రమం సాగుతూ ఉండగానే రెండవ అర్థాన్ని కూడా ఇలా మనకు బోధిస్తున్నారు. దీన్ని బట్టి అయితే ఒక్క విషయం స్పష్టమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఈ శరీరంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తూ ఉండటం, మంచి బుద్ధితో ఉండటం అనేదాన్ని ఖచ్చితంగా చేయాలి అని. కుదిరినంత మేరకు మన స్నేహితుడు పరమాత్మను మర్చిపోకుండా ఉండటానికి ఏదో ప్రయత్నం మొదలు పెట్టుకోవాలి అనేది కూడా రెండోది. ఇది జరిగితే తనంతట తానుగా జరిగేదో, మనం ప్రయత్నపూర్వకంగా చేసుకునేదో భగవద్భక్తులతో సంగమాన్ని ఏర్పరచుకోవటం అనేది ఒకటి చేయాలి. వాళ్ళు భక్తిని రాజేస్తే ఆ భక్తిని నిలబెట్టుకోవటం
అనేది కూడా చేయాలి. చేస్తే గనక మనకు లాభం ఉంటుంది అనే సంగతి తేలిపోతోంది. మనకు లాభం ఉంటే మనం తప్పనిసరిగా చేయాలి కాబట్టి ఈ విధానాలను మనం కూడా అనుసరించాలి అని ఒక్కసారి మనం సంకల్పం చేసుకుందాము. కాకపోతే వీటన్నిటికీ మూలభూతమైనటువంటి ప్రేరణ అంటే మంచి పనులు చేయాలి, భగవద్భక్తులతో సంగమం చేయాలి, భక్తిని కలిగి ఉండాలి, భక్తిని నిలబెట్టుకోవాలి అనేటువంటి ప్రేరణను మాత్రం అందించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అవనీశ వీర్యపణాత్తయైనట్టి వైదర్భిని మలయకేతునుడనంగ వరపురంజయుడైన పాండ్యభూమీషుండు దారుణ సంగరస్థలమునందు శక్తిననేక రాజన్యుల నిర్జించి పరిణయం వయ్యనా గురుభుజుండునా విదర్భాత్మజయందసితేక్షయైన కూతును ద్రవిడాధినాథులైన కొడుకుల నేడ్పురునర్థిగనియే వారలకు నెల్లనొక్కొక్క వరుస నర్బుదార్బుద సుతులు సంజాతులైరి అతని సుత ధృతవ్రతనాగస్త్యుడు వరించే అని పురంజరుడు తదుపరి జన్మలో వైదర్భిగా ఇలా జన్మను పొందాడు. ఆ విశేషాలతో కూడినటువంటి పురంజనోపాఖ్యాన ఘట్టాన్ని ఆచార్యముఖంగా ఆ దేవదేవుడు మనకు అందించాడు. అందులో ఉండేటువంటి తత్వాన్ని స్మరించుకుంటూ శ్రద్ధగా ఆ శ్లోకరత్నాలన్నింటినీ మనం పారాయణ చేసుకుందాం. ఈరోజు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 28వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వారః ప్రత్యుపస్థితః దదాహతాం పురీం కృత్స్నాం భ్రాతుః ప్రియచికీర్షయా తస్యాం సందహ్యమానాయాం సపౌరః సపరిచ్ఛదః కౌటుంబికః కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్టః పురపాలోన్వతప్యత నశేకే శోభితుం తత్ర పురుకృచ్ఛ్రోరువే పథుః గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివసానలాత్ గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివసానలాత్ శిథిలావయవో యర్హి గంధర్వైర్హృత పౌరుషః యవనైరరిభిః రాజన్ ఉపరుద్ధోరురోదః దుహితః పుత్రపౌత్రాంశ్చ జామిజామాతృపార్షదాన్ స్వత్వావశిష్టం యత్
యత్కించిత్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం గృహకోశ పరిచ్ఛదం అహం మమేతి స్వీకృత్య అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ గృహేషు కుమతిర్గృహీ దధ్యౌ ప్రమదయాదీనో దధ్యౌ ప్రమదయాదీనో విప్రయోగ ఉపస్థితే విప్రయోగ ఉపస్థితే లోకాంతరం గతవతి లోకాంతరం గతవతి మయ్యనాథ కుటుంబిని మయ్యనాథ కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష వర్తిష్యతే కథం త్వేష బాలకాననుశోచతి బాలకాననుశోచతి న మయ్యనాశితే భుంక్తే న మయ్యనాశితే భుంక్తే నాస్నాతే స్నాతి మత్పరా నాస్నాతే స్నాతి మత్పరా మయి రుష్టేషు సంత్రస్త మయి రుష్టేషు సంత్రస్త భత్సితే యత వాగ్భయాత్ భర్త్సితే యత వాగ్భయాత్ ప్రబోధయతి మా విజ్ఞం ప్రబోధయతి మా విజ్ఞం వ్యుషితే శోకకర్షిత వ్యుషితే శోకకర్షిత వర్మైతద్గృహమేధీయం వర్మై తద్గృహమేధీయం వీరసూరపి నేష్యతి వీరసూరపి నేష్యతి కథన్ను దారకాదీనాః కథన్ను దారకాదీనాః దారకీర్వా పరాయణాః దారకేర్వా పరాయణాః వర్తిష్యంతే మయి గతే వర్తిష్యంతే మయి గతే భిన్న నావ ఇవోదథౌ భిన్న నావ ఇవో దధౌ ఏవం కృపణయా బుద్ధ్యా ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతమతదర్హణం శోచంతమతదర్హణం గ్రహీతుం కృతధీరేనం గ్రహీతుం కృతధీరేనం భయానామాభ్యపద్యత భయనామాభ్యపత్యత పశువద్యవనైరేషః పశువద్యవనైరేషః నీయమానస్వకం క్షయం నీయమానస్వకం క్షయం అన్వద్రవన్ననుపథాః అన్వద్రవన్ననుపథాః శోచంతో భృశమాతురాః శోచంతో భృశమాతురాః పురీం విహాయోపగతః పురీం విహాయోపగతః ఉపరుద్ధో భుజంగమః ఉపరుద్ధో భుజంగమః యదా తమేవానుపురీ యదా తమేవానుపురీ విశీర్ణా ప్రకృతిం గతా విశీర్ణా ప్రకృతిం గతా వికృష్యమాణః ప్రసభం వికృష్యమాణః ప్రసభం యవనేన బలీయసా యవనేన బలీయసా నావిందత్తమసావిష్టః నావిందత్తమసావిష్టః సఖాయం సుహృదం పురః సఖాయం సుహృదం పురః తం యజ్ఞపశవోనేన తయ్యజ్ఞపశవోనేన సంజ్ఞప్తాయే దయాలునా సంజ్ఞప్తాయే దయాలునా కుఠారైశ్చిచ్చిదుః క్రుద్ధాః కుఠారైశ్చిచ్చిదుః క్రుద్ధాః స్మరంతోమీవమస్య తత్ స్మరంతోమీవమస్య తత్ అనంతపారే తమసి అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతిః సమాః మగ్నో నష్టస్మృతిః సమాః శాశ్వతీరనుభూయార్తిం శాశ్వతీరనుభూయార్తిం ప్రమదాసంగదూషితః ప్రమదాసంగదూషితః తామేవ మనసా గృహ్ణన్ తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మణి రాజసింహస్య వేష్మని ఉపయేమే వీర్యపణాం ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజః వైదర్భీం మలయధ్వజః యుధి నిర్జిత్య
నిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురంజయః తస్యాం సజనయాంచక్రే ఆత్మజామసితే క్షణాం యవీయసః సప్తసుతాన్ సప్తద్రవిడభూభృతః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో